హలో అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎంత దుర్మార్గులైనా, సంఘ విద్రోహ శక్తులైనా గాని, వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం ఎలా చేస్తుంది అనేదాన్ని గనక ఆలోచిస్తే, ఇంత నానా ప్రయాసలు పడి దుర్మార్గుల్ని మంచివాళ్ళుగా చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెయ్యాలా అని సాక్షిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రతిరోజు ఆలోచించుకుంటాడేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకనంటే వ్యూహం సినిమా నిన్న ఏదైతే తెలంగాణ హైకోర్టులో బ్రేక్ వేసి ఆ సినిమా రిలీజ్ కి ఇంకా మరికొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని సెన్సార్ బోర్డు వాళ్ళకి చెప్పారో, ఆ తరువాత ఏబిఎన్ లో గాని, ఈనాడులో గాని, టీవీ5 లో గాని వచ్చినటువంటి న్యూస్ ని బేస్ చేసుకుని ఒక కథనాన్ని సాక్షిలో ప్రసారం చేయడం జరిగిందండి. అంటే నిన్న ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పు మీద సాక్షిలో ఏమాత్రం ఎక్కడ న్యూస్ మీకు కనపడదు. కానీ ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఒక ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ ని బేస్ చేసుకుని మాత్రం ఒక అరగంట ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసి ఎల్లో మీడియా అంటే టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఇవన్నీ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తాయి. రామ్ గోపాల్ వర్మ మాత్రమే నిజాలు చెప్తాడు అనేటువంటి ఫీలర్ ప్రజల్లోకి వెళ్లే విధంగా నానా ప్రయాసలు పడ్డారు అంటే ఇంతకంటే దుర్మార్గకరమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్ కు సంబంధించిన మీడియా ఇంకేదన్నా ప్రపంచంలోనే ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించుకోవాలండి. అదేంటంటే సాక్షిలో వచ్చినటువంటి ట్వీట్ ఏంటి, ఐ మీన్ థంబ్నెయిల్ ఏంటంటే ఎల్లో మీడియాకు ఆర్జీబీ స్ట్రాంగ్ కౌంటర్. అంటే ఏంటా ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఎల్లో మీడియా అంటే రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు చేసినటువంటి తప్పేంటి రామ్ గోపాల్ వర్మ విషయంలో అని అందరికీ సహజంగానే డౌట్స్ వస్తాయండి. అయితే దీంతో పాటుగానే సాక్షి ఇదే ప్రోగ్రామ్ లో ఆర్జీబీకి సంబంధించినటువంటి ట్వీట్ ఒకటి ప్రసారం చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఈ ఛానల్ అంటే ఏబిఎన్ తెలుగుకి సంబంధించిన ఈ వ్యక్తి ఇంకా మరికొన్ని ఛానళ్లు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు కాలేదు. నిజం ఏమిటంటే అంటే నిజం చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. కోర్టు సిబిఎఫ్సి నుంచి సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 కల్లా సబ్మిట్ చేయాలని అడిగారు అని చెప్పడం జరిగిందండి. ఇది జరిగిన తర్వాత మరి ఏ ప్రసారాలు బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ గారు ఈనాడు గాని, ఏబిఎన్ గాని, టీవీ5 గాని తప్పు చెప్పి అని చెప్పారో సాక్షి మీడియాలో ఎక్కడా చెప్పలేదు. కేవలం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎల్లో మీడియా తప్పు చెప్పేసింది, అబద్ధాలు ఆడేసింది, కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే నిజాలు చెప్తున్నాడు, ఇది నిజం అని చెప్పి ప్రజలను మభ్యపట్టే ప్రోగ్రాం చేయడం జరిగిందండి. అయితే ఏబిఎన్ లో వచ్చిన థంబ్నెయిల్ ఏంటంటే లోకేష్ దెబ్బ ఆర్జీబీకి షాక్, వ్యూహం సినిమాకు బ్రేక్ అని మాత్రం ఇచ్చారు, రద్దు అయిందని ఎక్కడా వీళ్ళు కూడా చెప్పలేదు. అదే విధంగా టీవీ5 ఏమని ఇచ్చిందంటే వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ అని మాత్రమే ఇవ్వడం జరిగిందండి. మరి ఈ ఎక్కడా కూడా ఈనాడు గాని, టీవీ5 గాని, ఏబిఎన్ గాని వ్యూహం సినిమా సర్టిఫికేట్ రద్దు చేశారు అని చెప్పకపోయినా గాని ఆర్జీవి ఒక ట్వీట్ పెడితే ఆ ట్వీట్ నే బేస్ చేసుకుని అదే ఒక పవిత్రమైనటువంటి బైబిల్ గాని, ఖురాన్ గాని, భగవద్గీత అన్నట్టుగా సాక్షి మీడియా బిహేవ్ చేస్తూ సాక్షి మీడియా చూయించేసి ఎల్లో మీడియా అంటే ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 తప్పులు చెప్తున్నాయి అని చెప్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గకరమైన ప్రసారాలు ఇంకోటి ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఆ ఏబిఎన్ లోను ఈనాడులో ఏమొచ్చిందని కనుక మనం ఆలోచిస్తే ఈనాడులో వచ్చింది ఏంటంటే వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ అని మాత్రమే చెప్పారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు రద్దు చేశారని చెప్పలేదండి, కేవలం సర్టిఫికెట్ సస్పెండ్ చేశారని మాత్రమే చెప్పారు. సినిమా విడుదల చేయరాదని ఆదేశించారు, అది కరెక్టేను, లేకపోతే ఈ పాటికి రామ్ గోపాల్ వర్మ గారు సినిమా రిలీజ్ చేసేవాళ్లే. గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు, తెదేపా పిటిషన్ పై విచారణ 11కు వాయిదా వేశారని మాత్రమే చెప్పడం జరిగిందండి. రద్దు అనేటువంటి వార్త ఈనాడులో రాలేదు. మరి రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్ ప్రకారం ఏబిఎన్ లో వచ్చిందంటే ఏమొచ్చిందనే గనక మనం ఆలోచిస్తే వ్యూహం సినిమాకు బ్రేక్ అని మాత్రమే ఇక్కడ కూడా ఏబిఎన్ లో రావడం జరిగిందండి. జనవరి 11 వరకు స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని మాత్రమే చెప్పారు కానీ ఏబిఎన్ కూడా ఎక్కడ వ్యూహం సినిమా సర్టిఫికేట్ ని హైకోర్టు రద్దు చేసిందని మాత్రం చెప్పలేదు. అయితే ఇక్కడ మనం గనక హైకోర్టు ఏ ఉత్తర్వులు ఇచ్చింది అనేది గనక మనం ఒకసారి ఆలోచిస్తే పారా 26 లో ఏం చెప్పారంటే ఈ పార్టీ 1 and 2 ఏదైతే సెన్సార్ సర్టిఫికేషన్ బోర్డ్స్ ఉన్నాయో వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ ఇచ్చినటువంటి సమాధానాలు కరెక్ట్ గా లేవు అని చెప్తూ దాని ప్రకారంగా ది కోర్ట్ ఫైండ్స్ దట్
A prima facie case is made out and balance of convenience at this stage lies in favor of the petitioner. అంటే నారా లోకేష్ గారికి ఫేవర్ గా ఉంది. ఎందుకనంటే సాక్ష్యాధారాలు కౌంటర్ అఫిడవిట్ లో ఈ సెన్సార్ బోర్డు గాని లేదు వ్యూహం సినిమా నిర్మాతలు గాని ఆర్జీవీ గాని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మేము లోకేష్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ మేము నమ్ముతున్నాం కాబట్టి in favor of petitioner therefore the validity of certificate so and so issued by third respondent in favor of the sixth అంటే నిర్మాతకి సంబంధించి respondent that theoretical release of the film movie Vyuham is suspended for the period of 3 weeks from today and the respondents 5 and 6 అంటే నిర్మాతలు are accordingly restrained from releasing the movie Vyuham బేస్డ్ ఆన్ ది సెట్ క్రైటీరియా అని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఏదైతే తెలంగాణ హైకోర్టు చెప్పిందో దాన్నే అక్షరాల ఈనాడు గాని ఏబిఎన్ గాని టీవీ5 గాని చెప్పినవి ఆ వార్తని సాక్షి దాచి ఏదైతే రామ్ గోపాల్ వర్మ అబద్ధాన్ని ట్వీట్ చేశాడో ఆ అబద్ధమే నిజమని చెప్పేటటువంటి వ్యయప్రయాసలకి సాక్షి నడుం కట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ లబ్ధి చేకూర్చడానికి ఎవరైతే సహాయం చేస్తారో వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ వాడి తరపున మాత్రమే సాక్షి పనిచేస్తుంది, అబద్ధాలను ప్రచారం చేస్తుంది, నిజాలను దాచిపెడుతుంది అంటానికి ఇదే ఉదాహరణ అండి.